హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. నేను మీ గోపి. ఫుడీస్ ఈరోజు ఫుడీస్ లో హైదరాబాద్ లో చాలా అంటే చాలా చీప్ రేట్ దొరికే ఫుడ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉంది. దిల్సుఖ్ నగర్ లో కూడా స్టీల్ బజార్ దగ్గరలో ఉంది. ఇక్కడ మనం ఏం తిన్నా సరే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి. టిఫిన్స్ లో మనం ఏం తిన్నా సరే 10 రూపాయలు మాత్రమే. ఒకసారి వెళ్ళి లోపల ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయో వెళ్ళి చూసారండి. ఇప్పుడే మనం లోపలికి వచ్చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంబియన్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంత పెద్ద రష్ ఏరియాలో కూడా నుంచొని తినడానికి మంచిగా ఉంది. ఇక్కడ ఒకసారి వెళ్ళి ఓనర్తో మాట్లాడదాం, లేకపోతే ఓనర్తో మాట్లాడిన తర్వాత కస్టమర్స్తో మాట్లాడదాం. ఎలా ఉందో టిఫిన్ ఎలా ఉంది, చట్నీస్ ఎలా ఉంది, క్వాంటిటీగా ఉందా లేదా ఒకసారి అందరం తెలుసుకుందాం రండి. అంటే మన దగ్గర మొత్తం ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఉప్మా ఉంది, ఇడ్లీ ఉంది, దోశ ఉందమ్మా. సాయంత్రం అయితే మూడు ఉంటాయి. పొద్దున పూట అయితే ఉగ్గాని కూడా ఉంది. ఉగ్గాని ఓకే. అంటే మన దగ్గర 10 రూపాయలు అండి టిఫిన్ ఏదైనా సరే. ఉగ్గాని ఒకటి 20, ఉగ్గాని ఒకటి 20. అంటే పార్సల్ అయితే 20. పార్సల్ అయితే 20. పార్సల్ అయితే 20 రూపాయలు అంట. మనం ఇక్కడ ఉండి తినడానికైతే 10 రూపాయలు అంట. ఒక ఉగ్గాని అయితే 20 రూపీస్ అంట. అంటే ఇంత తక్కువ రేటుకి ఎందుకు పెట్టాలనుకున్నారు ఇక్కడ? మా అల్లుని గోళం జనాలకు పెట్టాలని ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టంతో పెట్టాడు. అంటే ఈ ఏరియాలో రెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా? 3 ఉన్నాయి, 3 షాపులు ఉన్నాయి, 3 బ్రాంచ్లు ఉన్నాయి మీకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో కొంచెం రెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. షాపులకి రెంట్లు అన్ని రెంట్లు ఎక్కువ. మరి అంత తక్కువ రేటుకి పెడుతున్నారు కదా, మీకు ఎలా? అది ఆయన అంతే ఓనర్, అన్ని ఆయనే చూసుకునేదంతా ఆయన. ఓనర్ ఇక్కడ లేడా మరి? ఓనర్ ఇక్కడ ఉండడు, ఇంటి దగ్గర ఉంటాడు. ఆయన సింగల్ అంటే బ్యాచిలరేనా? సింగర్ ఓకే. పాటలు పాడతాడా? ఏం పేరు? శివకుమార్. ఏ సినిమాలో పాటలు పాడారు ఇప్పుడు దాకా? సినిమాలలో పాడాడు కానీ ఇంకా రిలీజ్ కాలే. షార్ట్ ఫిల్మ్స్ కానీ వాటిలోనే ఉన్నాయా? షార్ట్ ఫిలిమ్స్ కాదు, సినిమాలకే పాడాడు. ఓకే. ఫేమస్ రిలీజ్ కాలే. మీకు ఏమన్నా తెలుసా ఏమేమి సినిమాలు ఉన్నాయన్నా? ఏమో నాకు అంత ఐడియా ఉండదు. పాడడం అయితే పాడినానని చెప్తాడు కానీ నాకు అంత ఐడియా. అంటే 3 బ్రాంచ్లు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? 3 బ్రాంచ్లు అంటే రోడ్డు కైతలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇది అంటే మొత్తం 3 దిల్సుఖ్ నగర్ లో ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత తక్కువ రేటు పెట్టారు కదా టిఫిన్, షాప్ రెంట్లు ఎక్కువ ఉంటాయి, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అన్ని ఆయనే చూసుకుంటాడమ్మా. నాకైతే ఏం తెలియదు, నేను చేయడం వరకే. నీకెంత శాలరీ? మాకు వచ్చింది 15,000, 16,000 వస్తాయి. ఎంతమంది పని చేస్తారు మొత్తం ఇక్కడ? ఉన్నారు 15 మంది. 25 మంది చేస్తున్నారా 25? ఈ టిఫిన్ సెంటర్ లో 3 ఉన్నారమ్మా. 3 బ్రాంచ్ కలిపి ఇక్కడ ఎంత మంది చేస్తున్నారు? 9 మంది చేస్తున్నారు ఇక్కడ. అంత వర్క్ అంతా ఇక్కడే ఉండింది. అంటే ఇక్కడ నుంచి సప్లై చేస్తా ఉంటారు వేరే ఇక్కడ నుంచి మొత్తం ఏ బ్రాంచ్ వెళ్తా ఉంటారు? 3 బ్రాంచ్. దోశ ఒకటే. ఆయన ఇడ్లీ అడిగాడా? అంటే నీకు ఐడియా ఉంది ఇక్కడ రెంట్లు ఎంతో ఏందో చెప్పింది? రెంట్లన్నీ ఆయనే నాన్న, మా అల్లుంది అంతా ఆయనే చూసుకుంటాడు. అంతా ఆయనే చూసుకుంటాడు, మనది ఏమీ లేదు. ఇక్కడ వర్కర్లు చేసే వాళ్ళ మాత్రమే. అంటే నేను చెప్తున్నా, ఇది ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఏరియా దిల్సుఖ్ నగర్ అంటే. పిల్లలు ఎక్కువ ఉంటారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే ఏరియా ఇది. కొంచెం గింట్లు మొత్తం ఎక్కువ ఉంటది. ఎక్కువనే చూసుకునేదంతా ఆయనే. అంటే స్థలాలు ఇదే రోడ్డు మీద కూడా ఉంది, మెయిన్ రోడ్డు మీద. స్టీల్ బజార్ అంటే అందరూ తెలిసిన ఏరియా ఇది. ఇంకా ఈ 3 రకాలు తప్ప వేరే ఇంకేం వేరే 3 పొద్దున్న 3 ఉంటాయి, సాయంత్రం 4. పొద్దున్న 3, సాయంత్రం 4 ఉగ్గాని ఉంటది. ఇడ్లీ అయ్యి 10కి 2. 10కి 2 ఇడ్లీ అంట. చూడండి స్పాంజ్ బెల్ల ఉన్నాయి. దోశ వచ్చేసి 10 రూపాయలు, ఉప్మా 10 రూపాయలు తింటే, లేకుంటే పార్సల్ 20. ఉప్మా 10 రూపాయలు. ఎంత వేస్తారు ఉప్మా? ఒక గరిటె ఇచ్చి. ఏది ఈ గరిటె వస్తుందా? ఫస్ట్ అట్టు చూపిండి ఒకసారి మన కెమెరాకి. అట్టు చూడండి బాగుంది. బయట అట్టు చట్నీ, అల్లం చట్నీ, కారపొడి అన్ని ఉంటాయి అంట. బయట మన తినే బండ్ల దగ్గర ఎలా ఉంటుందో అలానే ఉంటాయి అండి. మొత్తం చట్నీ కూడా బాగా క్వాలిటీగా. ఒకసారి తినండి, తిని చేస్తాం. మీరు కూడా టేస్ట్ చేసారా? చట్నీ వేసేదే నేను. చట్నీ వేసేది మీరా? చట్నీ ఎలా ఉందో చూసి చెప్పండి. చట్నీ మనం ఓన్లీ శనగపప్పు వేస్తారా లేకపోతే శనగపప్పు? 2 మిక్స్ చేస్తారు. చట్నీ కూడా బాగుంది. మిర్చి రేట్ ఎక్కువ కదా మరి? అన్ని రేటే. మీరు క్వాలిటీ బాగుంటది. అది చెప్పలేము ఇంకా మరి. ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. ఉప్మా ఆ గంట 10 రూపాయలు. అది 10 రూపాయలు. ఆ గంట 10 రూపాయలు అంట ఉప్మా. ఇదేం చట్నీ? అల్లం చట్నీ. ఇది అదే అల్లం చట్నీ.
ఇది అల్లం చట్నీ అంట. కారం పొడి ఉండిద్ది, అల్లం చట్నీ కారం పొడి ప్రతిదీ బయట హోటల్లో దొరికినట్టే ప్రతిదీ మొత్తం ఇక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే చీప్ రేట్, 10 రూపీస్ ఏది తిన్నా సరే. మార్నింగ్ పూట ఉగ్గాని ఉంటుంది అంటే 20 రూపీస్ ఉంటుంది. కానీ బాగుంటదమ్మా. ఉగ్గాని బాగుంటుందా? డైలీ ఎంతమంది వస్తుంటారు మన దగ్గర కస్టమర్ లేడా? ఓ పట్టరు అసలు, ఆపలేం జనాలు. మేము లేట్గా వచ్చామంట ఇలా. పొద్దున పూట బాగుంటారమ్మా. ఇప్పుడు 8, 9 ఆ టైంలో బాగుంటారు. ఇప్పుడు తక్కువే గానీ 9 ఆ టైంలో ఫుల్గా ఉంటారు. ఒక 200 మంది వస్తారు డైలీ కస్టమర్స్. ఎక్కువ వస్తారా? ఎక్కువే వచ్చారు. బిజినెస్ వండుతున్నారు డైలీ. మరి అది ఇంత నష్టం లాభం అంతా మనలో మన మాట మనకంత తెలియదు. నేను లోపల ఉంటా చెట్టు వేసుకుంటా, బయటకి రాను. డైలీ ఒక 50 ఉంటదా? 2 పొద్దున పూట సాయంత్రం కలిపి ఏం మరి మనకు లావాదేవీలు అయితే మనకు తెలియదు. అదంతా ఆయన ఇష్టం. వాళ్ళు పెట్టేది, తెచ్చేది, చేసేది అంతా ఆయనది. బాగుందా? దోశ బాగుంది. 10 రూపాయలు సరే, తక్కువ రేట్ సరే, మంచిగా ఉంది. ఉప్మా వేసుకో, ఇడ్లీ వేసుకొని తిని. ఇడ్లీ ఒకటి చాలు, ఒకటి చాలు. ఈ చేతి ఎత్తే కడుపు నిండిపోద్ది. ఇడ్లీ చూడండి, ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంది, బయట తిన్నట్టే ఉంది. అంటే ఇంత తక్కువ రేటుకి పెట్టడం అంటే ఆలోచించదగ్గ విషయమే. మేము అంటే అక్కడ ఉంటారా? హైదరాబాద్ ఉంటారా లేదా వేరే ఊరు? ఇక్కడే ఉన్నాడమ్మా, హైదరాబాద్ ఉంటాడా. ఆయన ఉండడు, షూటింగ్ వెళ్తాడు. ఎక్కువ తినలేకపోతున్నా, మధ్యాహ్నం కూడా బాగా తినేసి. అందుకని ఎక్కడి నుంచి వచ్చి? చైతన్యం. ఇక్కడ హైదరాబాద్ నుంచి చైతన్యపూర్లో. ఇక్కడ మామూలు తినడానికి వచ్చారా లేదా పని మీద వచ్చారా? అక్కడికి వేరే పని పైన వచ్చాను. అంటే ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు రావడం ఇప్పుడే ఫస్ట్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. అంటే ఇంత కమర్షియల్ ఏరియాలో ఇంత తక్కువ రేటు ఫుడ్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే చెప్తున్నా, అది ఎంత ఆయన మోట్ ఏమనుకుంటున్నారు అసలు? మీకేమైనా ఉంటుంది కదా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా నయమే. ఇంత టేస్ట్ కూడా ఉంది ఫుడ్. ఏమైందన్నారు ఇప్పుడు మీరు? ఏమైందన్నారు? ఓన్లీ ఇడ్లీ. ఓన్లీ ఇడ్లీ. ఇడ్లీ బయట అయితే ఎంత ఉంటుంది? ఇడ్లీ 30 రూపీస్. ఇక్కడ 10. 2 ఇడ్లీ బయట ఎన్ని వేస్తారు? బయట 30 రూపీస్ కి 4 వేస్తారు. 4 వేస్తారు. అంటే బెటరే కదా, మనం పెట్టిన 10 రూపాయలకి వర్తబులే కదా. వర్తబుల్, చాలా వర్తబుల్. టేస్ట్ బాగుంది. చట్నీ బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చట్నీ బాగుంది, ప్లస్ ఇడ్లీ కూడా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి? హైదరాబాద్ ఏరియా. అక్కడ ఇంకోటి ఉంది కదా, అక్కడ ఉంటారు. ఇది ఇంకోటి ఇట్లాంటి ఎస్సీ ఉంది కదా, అక్కడ ఉంటారు. ఇది మన మెట్రో అవతల ఉంటారు. ఇక్కడ బ్యాక్ సైడ్. ఎలా ఉంది టిఫిన్? ఎలా ఉంది? బాగుంది. అంటే ఇంత తక్కువ రేటుకి పెడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంటి వంటలు అది నేను చెప్పేది అంటే చాలా తక్కువ రేట్లు పెడుతున్నారు కదా, తినే ఆహారం అందరికి అందుబాటులో ఉండాలనేది ఇలా ఆకాంక్ష అంట. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ అంతా బాగుంది. ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. అపీరెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, హైజీనిక్ గా ఉంటుంది. చట్నీ ఎలా ఉంది? చట్నీ బాగుంది. అంటే ఇంత తక్కువ రేటు పెడుతున్నారు కాబట్టి చట్నీ మాత్రం నీళ్ళ చేస్తారు బయట. ఇది బానే, అంటే ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. అంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఎన్నట్లు తింటారు సుమారు మీరు? 4-5 తింటారా? ఇడ్లీ, ఉప్మా అలాంటి అన్ని తింటా. పొద్దున ఉద్గాని తింటాను, అక్కడ ఇంకో దాంట్లో తింటాను. అక్కడ మూసేస్తుందని ఇక్కడికి వచ్చి. అంటే మీరు ఇది ఇంకా ఎడిక్ట్ అయిపోయారు? ఇంట్లో తినరాట ఇది మీరు? అదే మదర్ ఫాదర్ బయటకు వెళ్తే, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే నేను ఇక్కడే తింటా. ఓకే. ఇప్పుడు మీ మదర్ ఫాదర్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎంత సార్ మీ ఏజ్? 40. ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? మెకానికల్ ఇంజనీర్. జాబ్ ఏం చేస్తున్నారా? కమిన్స్ లో చేస్తా, మిత్రా గ్రూప్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇట్ ఈస్ గుడ్ అండి. అంటే 10 రూపాయలకి పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, క్వాలిటీ ఫుడ్ బాగానే ఉంది. అంటే బయట ఎక్కడ దొరకదు కదా 10 రూపాయల కంటే. అవునవును, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఉప్మా తింటారా లేదా అట్లు ఏంటి తింటారు మీరు ఇక్కడ? ఉప్మా ఒకటేనా? అట్లు, మామూలు దోశలను, ఇడ్లీ అవి కూడా ఉన్నాయి? అప్పుడప్పుడు తింటాం. సెకండ్ టైం. అంటే ఒకసారి వచ్చారు కాబట్టి ఇంకా అర్థం అయిపోయింది, బాగుంది ఇక్కడ అపీరెన్స్ అంతా హైజీనిక్ గా ఉంది, తినే ఇబ్బంది లేదని వచ్చారు. ఓకే, అవునండి. అఫోర్డబుల్ మనం పెట్టిన 10 రూపీస్ మంచిగా ఉంది, బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారు, ఈ ఏరియాలో? ఇదే. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఈ టిఫిన్ సెంటర్ కి? నేను 1 year నుంచి చూస్తున్నాను. 1 year నుంచి వస్తున్నా? ఫస్ట్ అక్కడ ఉంటుండే, ఇక్కడ బ్రాంచ్. అంటే ఇది ఇంకో బ్రాంచ్ అంట కదా? ఏం ఇష్టం మేడం మీకు దగ్గర? 2 బాగుంటాయి, దోశ ఇడ్లీ బాగుంటాయి. బయట ఎందుకు తీసుకోరు మేడం? బయట కూడా చాలా ఉంటాయి కదా. అంటే ఇక్కడ నేచురల్ మంచిగా ఉంటుంది, చట్నీ బాగుంటుంది.
అంటే చట్నీ అంటే క్వాలిటీ ఉంది చట్నీ కూడా క్వాలిటీ 10 రూపీస్ అంటే అఫోర్డబుల్ ఇది. ఎఫోర్డబుల్ ఇంట్లో చేసినట్టే ఉంటుందని మీరు ఇంట్లో చేసుకోరా మరి? చేసుకుంటాం ఎప్పుడైనా ఒకసారి. ఆ, మరి డైలీ వస్తా అంటున్నారు. డైలీ అని కాదు, వీక్లీ ఎప్పుడైనా మంత్లీ. మీకు అంటే ఇష్టమైంది ఏంటి ఇక్కడ ఫుడ్? ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ ఇష్టం. ఉప్మా ట్రై చేయలేదా? తక్కువ, అవి రెండు తక్కువ. అంటే 10 రూపాయలు అంటే ఈ ఏరియాలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి మీ అభిప్రాయం ఎలా ఉంది? టిఫిన్ అంటే బాగుంటది, చట్నీ కూడా బాగుంటది. వేరే దగ్గర చూసుకుంటే ఇక్కడ బాగుంటది. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మనం ఎస్వి ఇంటి భోజనానికి అయితే వచ్చేసాం. ఫుడ్ కూడా టేస్ట్ చేసాం. టిఫిన్ అయితే బాగుంది, చాలా బాగుంది. చట్నీ అయితే మెయిన్. 10 రూపాయలకి అంత మంచి చట్నీ వస్తుందంటే చాలా అఫోర్డబుల్. ఈ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ టిఫిన్ షాప్కి వచ్చి విజిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ ఉండే ఏరియా కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాలి. మీకు అంతా కన్వీనియబుల్ గా ఉంటాయి టిఫిన్ కూడా. మనం కస్టమర్స్ రివ్యూ కూడా అడిగాము, అందరూ చాలా బాగుంది అన్నారు. 10 రూపీస్ అంటే వర్తబుల్ అన్నారు. సో మరి ఇక్కడ మరి ఇది ఇంటి భోజనం స్పెషల్ ఫుడ్. ఇది కేవలం 10 రూపీసే. ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. చలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.